మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుడ్ న్యూస్ అందింది. ఆయనకు బెయిల్ వచ్చింది. సత్తెనపల్లి సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా అవినీతి కేసుకు సంబంధించి బెయిల్ వచ్చినట్లుగా తెలుస్తోంది. గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సత్తెనపల్లి పోలీసులు కస్టడీ పిటిషన్ కొట్టేసింది కోర్టు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా అంబటి రాంబాబు ఉన్నారు. ఈ నెల 22 వరకు ఆయనకు రిమాండ్ ఉంది. ఇలాంటి సమయంలో ఆయనకు బెయిల్ రావడంతో ఇప్పుడు అంబటి ఫ్యామిలీ కానీ ఆయన వర్గీయులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే చంద్రబాబుని దూషించిన కేసులో ఆయనకు బెయిల్ వచ్చింది. అలాగే గతంలో పోలీసులతో గొడవపడ్డ కేసులోనూ బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఈ లక్కీ డ్రా కేసుకు సంబంధించి బెయిల్ వచ్చింది. సో అందులోనూ చంద్రబాబును తిట్టిన కేసుకు సంబంధించి అన్ని పిటిషన్లను అన్ని కంప్లైంట్స్ని కలిపి ఒకేసారి విచారించాలని చెప్పేసి కోర్టు చెప్పడం, దానికి సంబంధించి విచారించడం, బెయిల్ రావడం మనం చూసాం. సో ఇప్పుడు మొత్తం వరుసగా బెయిల్ వస్తూ పోతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి బెయిల్ వచ్చింది. ఇక ఇప్పటికైతే మాకు అందలేదు, బెయిల్కి సంబంధించిన ఆర్డర్స్ ఏమీ అందలేదు అని పోలీసులు చెప్తున్నట్లుగా, జైలు అధికారులు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. మరి జైలు అధికారులకు ఎప్పటిలోపు అందే అవకాశం ఉంది? అందిన తర్వాత ఎప్పుడు రిలీజ్ అవుతారు అంటే ఈ రోజు కాకపోయినా అట్లీస్ట్ రేపు అయినా సరే రిలీజ్ అయ్యే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. కానీ రిలీజ్ అవ్వనిస్తారా లేదా? ఎందుకంటే గతంలో మొన్నొకసారి బెయిల్ వచ్చినప్పుడు కూడా ఇదే జరిగింది. బెయిల్ వచ్చింది, ఇక అంబటి రాంబాబు బయటకు వస్తారు అనుకున్న సమయంలో మరొక కేసు ఆయన మీద పెట్టడం, మరొక పిటిషన్కి సంబంధించి పీటీ వారెంట్ జారీ చేయడం, వెంటనే మనం కొనసాగించడం, ఇలాగే రిమాండ్ కొనసాగించడం చూసాం. సో ఇప్పుడు మరొకసారి మరిన్ని కేసులు తెర మీదకి వచ్చే అవకాశం ఉందా, లేదంటే అంబటి రాంబాబు బయటకు వస్తారా? ఇదే అతిపెద్ద ప్రశ్న. ఇక్కడ మనకి సాయి జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి సాయిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సాయి, మొన్న ఒకసారి ఆల్రెడీ బెయిల్ వచ్చింది, అయితే మళ్ళీ వెంటనే మరో కేసులో ఆయన్ని అరెస్ట్ చేయడం, రిమాండ్ కంటిన్యూ అవ్వడం మనం చూసాం. ఇప్పుడు మరొకసారి బెయిల్ వచ్చింది కదా, ఈసారైనా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఇంకా ఏమైనా కేసులు పెండింగ్ ఉన్నాయా? నందు, ప్రధానంగా అంబటి రాంబాబుకి సత్తెనపల్లి కేసులో కూడా రిలీజ్ వచ్చిందనే విధంగా చెప్పచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ బెయిల్ రావడంతో ప్రజెంట్ అంబటి రాంబాబుకి సంబంధించి అన్నిటిలో ఉపశమనం వచ్చినట్లు. అంటే ఇప్పటి వరకు ఆయన పైన నమోదైనటువంటి పీటీ వారెంట్లు కానీ కేసుల్లో ప్రజెంట్ అయితే ఉపశమనం పొందినట్లే అనే విధంగా చెప్పచ్చు. యాక్చువల్గా అయితే ఉపశమనం ఉదయం సమయంలో ఆయనకి బెయిల్ మంజూరు చేస్తూ కూడా కోర్టు చెప్పడం జరిగింది. అయితే తర్వాత ప్రొసీడింగ్స్ ఉంటాయి, అది ఒక 2-3 గంటలు పట్టేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ ప్రొసీడింగ్స్ అయిపోయిన తర్వాత ఆ బెయిల్ పేపర్లు ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ అంటే అంబటి రాంబాబు తరఫు న్యాయవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అది తీసుకొని రాజమండ్రి సెంట్రల్ జైల్లో సబ్మిట్ చేస్తారు. ఆ సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ వాటిని యాక్సెప్టెన్సీ చేసి ఆయన రిలీజ్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే మొత్తంగా వీటికి సంబంధించి ఈ ప్రొసీడింగ్స్ అంతా కూడా పూర్తి అవడానికి సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది అనే విధంగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఒకవేళ ఈ రోజు ఈవినింగ్ లోపే ఆ పిటిషన్ కాగితం అంటే ఏదైతే బెయిల్ పేపర్లు కోర్టు జైలు తనకు చేరితే ఈ రోజే రిలీజ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ముందుగానే జైలర్కి ఇంటిమేషన్లు ఇస్తే కొంత లేట్ అయినా కూడా 7 గంటల ప్రాంతం 6 గంటల ప్రాంతంలో కూడా ఒక్కొక్కసారి రిలీజ్ చేసినటువంటి దాఖలాలు ఉంటాయి. లేకపోతే ఎర్లీ మార్నింగ్ ఈ రోజు బెయిల్ పేపర్లకు సంబంధించి అన్ని ప్రొసీడింగ్స్ అయిపోతే రేపు రిలీజ్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. అవి కూడా ఎర్లీ మార్నింగ్ లో చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ప్రెసిడెంట్ అంబటి రాంబాబుకి సంబంధించి ఒక సందిగ్ధ వాతావరణం అయితే లీగల్ సెల్ వాళ్ళ దగ్గర కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా చెప్పలేకపోతున్నారు, రిలీజ్ అవుతారు అనేది మాత్రం పక్కాగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే వైసీపీ శ్రేణుల్లో అంటే వైసీపీకి సంబంధించి అంటే అంబటి రాంబాబు లీగల్ సెల్ దగ్గర కూడా లేదు. ఎందుకంటే ఇంకేమైనా కేసులు ఉన్నాయా, వాటికి సంబంధించి పీటీ వారెంట్స్ పోలీసులు దాఖలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయా అనే కోణంలో వాళ్ళైతే ప్రెసిడెంట్ నిమగ్నమై ఉన్నారు. ఎందుకంటే బెయిల్ వచ్చినటువంటి ఆనందం కంటే కూడా ఆ టెన్షన్ అనేది వాళ్ళకు కనిపిస్తుంది. ఎగ్జిక్యూటివ్ పోలీసులు పీటీ వారెంట్ అప్లై చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి అనేది ఒక టెన్షన్ గా వాళ్ళైతే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు గుంటూరు కోర్టులో ఎలాంటి పీటీ వారెంట్ దాఖలు చేయలేదు, కానీ నైట్ ఏమన్నా దాఖలు చేసే అవకాశాలు ఉంటాయి ఏమన్నా దానిపైన అయితే కొంత చర్చ నడుస్తుంది. కానీ ఒకవేళ కనుక పీటీ వారెంట్ కనుక దాఖలు అవ్వకపోతే మాత్రం అంబటి రాంబాబు ఈ రోజు ఈవినింగ్ లేట్ అయినా కానీ లేకపోతే రేపు ఎర్లీ మార్నింగ్ లో జైలు నుంచి రిలీజ్ అయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ పీటీ వారెంట్ దాఖలు అయితే మాత్రం దాని పైన ఎవరైతే
లేకపోతే ఏ పోలీసులు అయితే పీటీ వారెంట్ రాస్తారో ఆ అంటే కేసు బయటికి పరిధిలో తెలిసిన ఉన్నటువంటి- సాయి బయటికి తెలిసిన కేసులు ఇంకా ఏమైనా ఉన్నాయా? అంటే చాలా కేసులు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. బట్ కాకపోతే ఏ కేసు మీద ఎప్పుడు ఏ వారెంట్ జారీ చేస్తారో తెలియని పరిస్థితి ఉంది కదా. సో మనం ఏదైనా గెస్ట్ చేయగలుగుతామా? పలానా కేసులు ఇంకా మెయిన్ కేసులు పెండింగ్ ఉన్నాయా, ఆ కేసుల్లో మరొకసారి వారెంట్ జారీ చేసే అవకాశం ఉందని గెస్ట్ చేయడానికి అవకాశం ఉందా? లేదంటే అసలు బయటికి ఎక్కడికి ఏ ఇన్ఫర్మేషన్ తెలియనియడం లేదా కేసులకు సంబంధించి? ప్రెసిడెంట్ అయితే మాత్రం అంబటి రాంబాబుకి సంబంధించి లీగల్ సెల్లర్తో మాట్లాడితే ఆ పైన నమోదైన కేసుల లిస్టులో ఇప్పటికైతే ఏ కేసు లిస్ట్ అవుట్ లేదు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే వరుసగా గుంటూరులో పట్టాపురంలో నమోదైన కేసు కానీ, నల్లపాడి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులు కానీ, లేకపోతే పట్టాభిపురం నగరం పాలనలో నమోదైనటువంటి కేసుల్లో కానీ వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాల్లో రిలీఫ్ తెచ్చుకున్నారు. హైకోర్టును ఆశ్రయించి వాటిని స్టార్ట్ చేయాలనేటటువంటి అంశంలో కోర్టు కొంత డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇస్తే విచారణ చేయాలనే విషయం చెప్పడం జరిగింది. దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి పర్యటన సమయంలో వెంటబాలకు సంబంధించిన కేసులు సత్తెనపల్లి పోలీసులు నమోదు చేశారు. అది విచారణ జరిగినటువంటి పరిస్థితుల్లోనే అక్కడ కూడా స్టేషన్ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందనే విధంగా లీగల్ సెల్ వాళ్ళు చెప్తున్నారు. ప్రెజెంట్ అయితే వాళ్ళు కూడా ఎక్కడ కేసులు లేవనేది వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రెజెంట్ కేసులు లేవనేది ఒక రకంగా క్లియర్ గా చెప్తున్నారు. కానీ దానిని 100% ఎష్యూరెన్స్ గా చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే పొలిటికల్ లీడర్లు అనేది తమ లైఫ్ లో ఏదో ఒక సమయంలో ఎక్కడో ఒక కేసు వాళ్ళు తెలియకుండా నమోదైనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అనేది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ వాళ్ళు చెప్తున్నారు. మరి ఇప్పుడు ఆయన కేసు ఏదైనా తెరపైకి తెచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయా అనేది వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే అంబటి రాంబాబుకి సంబంధించి ఎటువంటి కేసులు ఉన్నాయనేది మేము అడగడం జరిగింది. కాకపోతే చెప్పినటువంటి కేసులన్నిటి కూడా మేము రిలీఫ్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ఏదైతే ఎన్నికల సమయంలో అఫిడవిట్ ఏదైతే దాఖలు చేసేటప్పుడు తెచ్చుకున్నటువంటి కేసులు కానీ అవన్నీ కూడా రిలీఫ్ లోనే ఉన్నారనేది వాళ్ళు చెప్తున్నారు. అంటే పాత కేసులు అయితే ఇప్పుడు ప్రెసిడెంట్ అయితే ఏమీ లేవు అనేది ఒక వర్షన్గా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎక్కడో ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కంపల్సరీగా పీటీ వారెంట్ వేసేటటువంటి అవకాశాలు ఉంటాయి అనేది వాళ్ళ వర్షన్గా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం అంబటి రాంబాబుని ఇబ్బంది పెట్టాలనేటటువంటి ఆలోచనలో ఉంది. కాబట్టి ఎక్కడొక్కడ కేసులు నమోదు చేసి ఆ కేసుకు సంబంధించిన పీటీ వారెంట్ తెస్తారనేది వాళ్ళు చెప్తున్నారు. కానీ ఏదైనా కూడా ఒక రకంగా అయితే మాత్రం అంబటి రాంబాబు ఈ రోజు రేపు రిలీజ్ అవుతారనేది కూడా న్యాయవాదులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా చూడాలి. ఎందుకంటే పీటీ వారెంట్లు దాఖలు చేస్తే సాయంత్రం సమయంలో యాక్సెప్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. వాటికి సంబంధించి సడన్ గా పోలీసులు అక్కడ కోర్టు ఏదైతే జైలు దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే పోసాని కృష్ణమురళికి వైఎస్ఆర్సీపీ పార్టీకి మంచి అనుభవం అని చెప్పచ్చు. ఎందుకంటే పోసానికి సంబంధించి పీటీ వారెంట్ వేసి పోలీసులు వచ్చే వరకు సరైన ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు. వచ్చిన తర్వాతే తెలిసేది ఏ స్టేషన్కి వెళ్తున్నారో కూడా తెలియకుండా తీసుకెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రజెంట్ అలాంటి సిచ్యువేషన్ అంబటి రాంబాబు కేసుల్లో కూడా ఉండేటటువంటి అవకాశం ఉంటుందేమో అనేటువంటి ఒక అనుమానం అయితే మాత్రం వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. నందు అంటే ఎలా ఉంది అంబటి కండిషన్? ఇంతకీ ఇన్ని రోజులు గడిచిపోయింది లోపల ఆయన ఆరోగ్యం, అంటే అరెస్ట్ అయినటువంటి 4 రోజులకి 5 రోజులకే ఆయన హెల్త్ కండిషన్కి సంబంధించి కేర్ తీసుకోవడం లేదు, లేదంటే మిగతా ఫెసిలిటీస్కి సంబంధించి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వచ్చారు కదా. సో మరి ఇప్పుడు ప్రజెంట్ అంబటి కండిషన్ లోపల ఎలా ఉంది? అంటే నందు ప్రధానంగా అంబటి రాంబాబు కేసులకు సంబంధించి కానీ అంబటి రాంబాబు కంపల్సరీగా అరెస్ట్ అయితే జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి అనే విధంగా అంబటే చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కంపల్సరీగా నన్ను జైల్లో పెడతారు, 2-3 నెలలు నేను జైల్లో గడపాల్సినటువంటి పరిస్థితి ఉంటుందనే విధంగా ఆయన చెప్పారు. అదే అంశాల్లో ఇప్పుడు జరిగినటువంటి నేపథ్యంలో కూడా జరిగేటటువంటి ఒక గంట ముందు ప్రెస్ మీట్ కూడా, అంటే అరెస్ట్ కి ఏదైతే వివాదం జరిగిందో దానికి ముందు కూడా ప్రెస్ మీట్ లో ఆయన నన్ను అరెస్ట్ చేస్తారు, కంపల్సరీగా అంతా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్పారు. కాబట్టి ఆయన సైకలాజికల్ గా ఈ కేసుల్లో అయితే సిద్ధమయ్యారనేది అంబటి రాంబాబు వర్గం చెప్తున్నారు. కంపల్సరీగా ఇబ్బంది పడతారు, కేసులు పడతారు అనేది ఈ కేసుల్లో ఏ విధంగా ఒక 6 నెలలు కంపల్సరీగా ఉండేటటువంటి పరిస్థితి ఉన్నా వాటికి
ఆయన కుంగిపోయేటటువంటి పరిస్థితి ఉండదు, లీగల్ ఫైట్ చేయడానికి ముందుగానే మానసికంగా సిద్ధమయ్యారనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఆరోగ్యపరంగా మాత్రం అనేక సందర్భాల్లో వాళ్ళకి అత్యంత సమీపంగా ఉన్నటువంటి అంబటి రాంబాబు సభ్యులకు ఆయనే ఒక వివరాలు కొంతమంది అంటే గతంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలు అరెస్ట్ అయినటువంటి సందర్భాల్లో వాళ్ళు లోపల జీవితాన్ని ఈ అంబటి రాంబాబుతో షేర్ చేసుకున్నటువంటి పరిస్థితుల్లో అనేక అంశాలు చెప్పినట్టు చెప్తున్నారు. ఎందుకంటే లోపల ఉండేటటువంటి ఫుడ్ కానీ ఒంటరితనం కానీ ఇవన్నీ కూడా కొంత మానసిక ఇబ్బంది పడతాయి, వాటి వల్ల వయస్సు మీద పడిపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయనే విధంగా కొంతమంది చెప్పినట్టు వాళ్ళు ఈ మధ్య కాలంలో మనం ఇంటర్నల్ గా మాట్లాడుతున్న అంబటి రాంబాబు పరిస్థితి గురించి మాట్లాడుతున్నా వాళ్ళు చెప్పినటువంటి సందర్భం కంపల్సరీగా అలాంటి ఇబ్బంది అయితే ఉంటుంది అనే విధంగా అంబటి రాంబాబు అనేక సార్లు చెప్పారు అనేది కూడా వాళ్ళు అయితే చెప్తున్నారు. ఎందుకంటే అనేక సార్లు మీడియా చిట్ చాట్ లో కూడా అంబటి రాంబాబు అనేక అంశాలు చెప్తూ ఉండేవాళ్ళు. జైలు నాకు ఒక రకంగా చెప్పాలంటే ఫెసిలిటీస్ కల్పించేటటువంటి పరిస్థితి ఉండదు, ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది అనే విధంగా మీడియా చిత్రాలలో కూడా చెప్పారు. కాబట్టి ఇలాంటి అంశాలు అయితే అంబటి రాంబాబుకి కొంత ఇబ్బందికరంగానే లోపలు ఉంటాయి. ఫుడ్కి సంబంధించి కానీ ఆరోగ్యం కూడా కొంత డ్యామేజ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే మానసికంగా కుంగిపోయేటటువంటి పరిస్థితి ఉండదు అనేది వాళ్ళ వర్గం వాళ్ళు చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో అంబటి రాంబాబు కోర్టుకు వచ్చినప్పుడు కూడా ఆయన తగ్గేదేమి అనేటటువంటి శైలిలో చెప్పడం కానీ మిగిలిన పరిస్థితులు కొంత ధైర్యంగానే ఉన్నారనే విధంగా చెప్పచ్చు. అయితే అదంతా ఇక్కడ అనుకున్న పరిస్థితులు కాబట్టి. కానీ ఈ రోజు కనుక పీటీ వారెంట్ దాఖలు అయితే మరింత మానసిక ఇబ్బంది అయితే ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా ఒక అంచనా వేస్తున్నారు. చూడాలి మరి సాయంత్రం లోపు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఏంటి అనేది. ఓకే సాయి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఎప్పటికప్పుడు డీటెయిల్స్ ఇస్తూ ఉండండి మరి ఈ అంశానికి సంబంధించి. మొత్తం మీద అంబటికి మరొకసారి బెయిల్ వచ్చింది, ఇప్పటికీ ఇది థర్డ్ టైం. సో 3వ కేసులో బెయిల్ రావడం మనం చూస్తున్నాం. చంద్రబాబుని తిట్టిన కేసులోనూ బెయిల్ వచ్చింది, గతంలో పోలీసులతో గొడవబడిన కేసులోనూ బెయిల్ వచ్చింది, ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా ఈ లక్కీ డ్రాకి సంబంధించిన స్కామ్ జరిగిందని చెప్పేసి ఒక కేసు ఉంది, ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు బెయిల్ వచ్చింది. అయితే ఇంకా ఎన్ని కేసులు ఉన్నాయనేది చెప్పడం కష్టంగా ఉంది, పోలీసులు బయటికి చెప్పడం లేదు. మరొక పీటీ వారెంట్ ఏమైనా జారీ చేసే అవకాశం ఉందా?